పాకిస్తాన్ బుద్ధి మారలేదు. మళ్ళీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మళ్ళీ భారత్పై మరుగుతున్నాడు. పిచ్చి ప్రేలాపనలతో రెచ్చిపోతున్నాడు మునీర్. మరోసారి మునీర్ నోట న్యూక్లియర్ వార్ మాట వినిపిస్తోంది. దాడులు జరిగితే పాకిస్తాన్ అంచనాలకు మించి స్పందిస్తుందంటూ మునీర్ వాగుతున్నాడు. భారీగా సైనిక ఆర్థిక నష్టం తప్పదంటూ మునీర్ వ్యాఖ్యానించాడు. అణు వాతావరణంలో యుద్ధానికి చోటు లేదంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. పాకిస్తాన్తో వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలంటూ భారత్కు ఉచిత సలహాలు ఇస్తున్నాడు. తాలిబాన్లని తట్టుకోలేక చేతులు తీసిన పాకిస్తాన్ అణ్వస్త్రాల పేరుతో భారత్ను మాత్రం బ్లాక్మెయిల్ చేస్తుంది, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఆపరేషన్ సింధూర్తో బుద్ధి చెప్పినా ఇంకా బలుపు తగ్గలేదనే విషయం అర్థమవుతుంది. మొత్తం మీద పాకిస్తాన్ మరొకసారి తన బుద్ధిని బయటపెట్టుకుంది. పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ మరొకసారి భారత్పై పిచ్చి కూతలు కూశాడు. పహల్గామ్ దాడి తర్వాత పాక్ సైన్యాన్ని చిత్తు చేసినప్పటికీ ఇంకా ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నారు. మరోసారి భారత్ను బెదిరించే ప్రయత్నం చేశాడు. ఓవైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్ సైన్యాన్ని ప్యాంట్లు విప్పించి పరిగెత్తిస్తున్నా కూడా తమది గ్రేట్ ఆర్మీ అంటూ పాకిస్తాన్ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాదు ఇంకా తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయంటూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. మొదటి నుంచి కూడా మనకు తెలిసిందే పాకిస్తాన్ ఇదే వైఖరితో ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా భారత్ను ఈ అణుబాంబు బూచి చూపిస్తూ బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తోంది. తాజాగా కూడా మరొకసారి అలాంటి వాదనే వినిపించాడు ఈ అసీం మునీర్. కాబూల్లోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ అసీం మునీర్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కాకుల్ అంటారు, కాబూల్ కాదు, పాకిస్తాన్లోని కాకుల్. సో కాకుల్లో అక్కడ ఒక మిలిటరీ అకాడమీ ఉంది పాకిస్తాన్ది, PMA. సో అక్కడ ఆ మిలిటరీ అకాడమీలో ఈ ప్రసంగం చేశాడు. తమ సైనిక సామర్థ్యం శక్తి బాగా పెరిగిందని, భారత్ వైపు నుంచి రెచ్చగొట్టే చర్యలు చిన్నగా ఉన్న పాకిస్తాన్ ఊహించని విధంగా నిర్ణయాత్మక జవాబిస్తుందన్నారు. విశాలమైన భారతదేశంలోని ప్రతి ప్రాంతంపై పాకిస్తాన్ దాడి చేయగలదంటూ బెదిరించాడు. భారత్లోని ఏ ప్రాంతాన్నైనా తమ ఆయుధాలు చేరగలమని బెదిరించాడు. అణ్వాయుధాల వాతావరణంలో పోరాటానికి చోటు లేదంటూ చెప్పే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మీకు అర్థమైందా వీడెందుకు ఇలాంటి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు? ఇవాళ ఉదయం బ్రహ్మోస్ క్షిపణిని భారత సైన్యానికి అప్పగించినప్పుడు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రతి అంగుళం పాకిస్తాన్లో బ్రహ్మోస్ పరిధిలో, బ్రహ్మోస్ మిసైల్ రేంజ్లో ఉందని చెప్పాడు. దానికి బదులుగా భారత్లోని ప్రతి స్థావరాన్ని తాము కూడా టచ్ చేయగలమంటూ ఇలా పిచ్చి కూతలకు వస్తున్నాడు. అసలు వీళ్ళ సైనిక సామర్థ్యం, శక్తి పాఠవాలు ప్రపంచానికి తెలుసు, భారత్ తెలుసు, అంతకంటే వాళ్లకు బాగా తెలుసు, వాళ్ళ దేశ ప్రజలకు కూడా తెలుసు. కానీ మనం మాట్లాడిన మాటకు ఏదో ఒకటి కౌంటర్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంతేకాదు అణ్వస్త్రాల యుద్ధంలో ఎక్కడ చర్చలు తప్ప ఇంకేం ఉండవు అంటున్నాడు. ఒకసారి ఆ మునీర్ ఏం మాట్లాడారో చూద్దాం. Fresh wave of hostilities be triggered, Pakistan would respond much beyond the expectations of the initiators. With diminishing distinction between combat and communication zones, the reach and lethality of our weapon systems will shatter the misconceived immunity of India's geographic vastness. The deeply hurting retributive military and economic losses inflicted will be much beyond the imagination and calculations of the perpetrators of chaos and instability. I advise and firmly caution the Indian military leadership that there is no space for war in a nuclearized environment. Settle the core issues with Pakistan as per the international norms on the basis of equality and mutual respect. We will never be intimidated nor coerced by your rhetoric and shall respond decisively beyond proportions to even a minor provocation without any qualms. The onus of ensuing escalation, one that may ultimately bear catastrophic consequences for the entire region and beyond, will squarely lie with India. Should a fresh wave... రైట్, విన్నర్గా ఈ అసీం మునీర్ మాటలు. ఒకప్పుడు ఇలాగే పాకిస్తాన్కు కాశ్మీర్ జీవనాడి అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అప్పుడు TRF ఏదైతే ఉందో ఇది లష్కరే తైబా ఫ్రాక్సీ సంస్థ,
అది అక్కడ పహల్గామ్లో అమాయకుల ఊచకోత కోసింది, 26 మందిని పొట్ట పెట్టుకుంది. అప్పుడు ఈ అసీం మునీర్ అనే దుర్మార్గుడే చేసిన రచ్చగొట్టే ప్రసంగం. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు, అణ్వాయుధాల ప్రపంచంలో అసలు యుద్ధాలకే అంటూనే మళ్ళీ విషయం కక్కుతాడు భారత్పై. భారత్ని ఎక్కడైనా ఎప్పుడైనా భౌగోళికంగా దెబ్బతీయగలం, భారత్కు గట్టి సమాధానం చెప్తాం, అన్ని రకాలుగా ఆర్థికంగా అలాగే ప్రాణ నష్టం కూడా జరుగుతుందంటూ వీడి మేకపోతు గాంభీర్యం, వీడి మాటలు వింటుంటే ఒకసారిగా దయ్యాలు వేదాలు వలించినట్టుగా అనిపిస్తోంది. ఓవైపు తీవ్రవాదాన్ని ఎగదోస్తూ మరోవైపు భారత్పైకి నీతిమాలిన మాటలు, నీతిమాలిన ప్రకటనలతో ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఉంటాడు. మీకు తెలిసిందే ఆపరేషన్ సింధూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేం లేదు. మనము ఆపరేషన్ సింధూర్తో ఏ రకంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పామో, ప్రతి స్థావరాన్ని కూడా విధ్వంసం చేశాం. పాకిస్తాన్లో ప్రతి వైమానిక స్థావరాన్ని విధ్వంసం చేశాం. కానీ పాకిస్తాన్ కొన్ని అంశాలను బయట పెట్టుకోలేదు, ఎందుకంటే వాళ్ళ పరువు పోతుంది కాబట్టి. ప్రతిదీ కూడా మనం ఆధారాలతో సహా బయట పెట్టాం. పాకిస్తాన్ను చావు దెబ్బతీసాం, కోలుకోలేని దెబ్బతీసాం, ఇది వాస్తవం. దాదాపు 9 ఎయిర్ బేసులు, ముఖ్యమైన ఎయిర్ బేసులు 9. ఇంకేం మిగులుతుంది యుద్ధంలో? ఎయిర్ బేసులనే పూర్తిగా విధ్వంసం చేసిన తర్వాత వాళ్ళకి మిగలడానికి ఏం లేదు. అప్పటికీ చేతులు ఎత్తేసారు. అమెరికా దగ్గర పోయి కాళ్ళ బేరానికి పోయి ఇండియాతో మేము 5 రోజులు కాలేదంతే, ఇండియాతో మేము కాంప్రమైజ్ అవుతామంటూ వెళ్ళి ఈ శాంతి ఒప్పందానికి సీజ్ ఫైర్కి వచ్చారు. అయినప్పటికీ కూడా మళ్ళీ యథావిధిగా మళ్ళీ డ్రోన్ల దాడులు మాత్రం చేశారు. ఇది పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ అణ్వస్త్రాల పేరుతో అవకాశం దొరికినప్పుడల్లా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పాకిస్తాన్కు ఉన్నటువంటి అవలక్షణం. అప్పుడేమో తోక ముడిచారు, మళ్ళీ ఇప్పుడేమో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో మట్టి కరుస్తున్నా కూడా ఎక్కడా బుద్ధి రావట్లేదు అనేది వాస్తవానికి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ దళాలు భీకర దాడులు చేసి మొన్నటిదాకా పాకిస్తానీలను ముచ్చెమటలు పట్టించాయి. కానీ వీళ్ళు ఎయిర్ స్ట్రైక్ చేసి ఆఫ్ఘనిస్తాన్ని అమాయక పౌరులను పొట్టన పెట్టుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర అంత బలం లేదు కాబట్టి దొంగ దెబ్బతీస్తున్నారు. విమానాల ద్వారా బాంబులు విసిరి దొంగ దెబ్బతీస్తున్నారు. ఇది పరిస్థితి. అయితే ప్రస్తుతానికి భారత్ పాకిస్తాన్ల మధ్య ప్రతిసారి ఏదో ఒక రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఊహకందని విధంగా జవాబులు ఇస్తామంటూ, భౌగోళికంగా దెబ్బతీస్తామంటూ ఒక రకంగా ఛాలెంజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్కు చైనా, అమెరికా అన్నదండలు ఉన్నాయంటూ వాళ్ళు విర్రవీగుతూ రెచ్చిపోతున్న పరిస్థితి. ఈ రకంగా ఒక్కోసారి ఒక్కో రకమైన వ్యాఖ్యలు. అంటే వీళ్ళకు బహిరంగంగా మేము మద్దతు ఇస్తామని చెప్పారు, కానీ వాళ్ళ బూట్లు నాకుతూ వాళ్ళ బూట్లు పాలిష్ చేస్తూ వీళ్ళు అక్కడ ఊడిగం చేస్తుంటారు అక్కడ వెళ్ళినప్పుడల్లా. అది వీళ్ళకున్నటువంటి దౌర్భాగ్యం, అది వీళ్ళకున్నటువంటి వీళ్ళకున్నటువంటి ఒక స్టేజ్ అది, అంతే. సో అక్కడ న్యూక్లియర్ వాతావరణంలో యుద్ధానికి చోట్లేదంటూ మళ్ళీ వీడు నొక్కి వక్కానిస్తుంటాడు, నీతి మాటలు మాట్లాడతాడు. అలాంటిది మొన్నటి యుద్ధంలో మేమే గెలిచామంటూ చెప్పుకొస్తాడు. అసలు చాలా దారుణం పాకిస్తాన్ మాట్లాడే మాటలు. ఎందుకంటే ఒక్కోసారి అనిపిస్తుంది అసలు ఎంత సిగ్గుచేటంటే వీళ్ళ మాటలు మాట్లాడడానికి ప్రతిసారి ఆ మాటలు మాట్లాడుతుంటే కనీసం మనస్సాక్షి ఆలోచించుకున్నా కూడా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. నిజంగా ఈ అసీం మునీర్ మాటలు. ఇక సరే, పాకిస్తాన్తో అమెరికా, చైనా, సౌదీ అరేబియా, ఇరాన్ దేశాలకు మంచి సంబంధం ఉన్నాయంటూ చెప్పుకుంటాడు. ఈ మేరకు చైనాతో తమకు జరిగిన ఒప్పందాన్ని ప్రస్తావిస్తాడు ఈ ప్రసంగంలో. ఎక్కడ ఘర్షణలు చెలరేగిన దేశాల్లో అమెరికా, ట్రంప్ శాంతిని నెలకొల్పుతారంటూ ట్రంప్పై మళ్ళీ ప్రశంసల వర్షం కురిపిస్తాడు. ఇలాంటి స్పీచ్ ఇచ్చాడు ఈ ప్రసంగం మొత్తం మీద. అట్ ద సేమ్ టైం భారత్పై మళ్ళీ విషయం చెబుతాడు ఈ అసీం మునీర్. అసలు ఒక్క మాట అర్థం కాని విషయం ఏంటంటే, అసీం మునీర్ ప్రసంగమంతా కూడా అవకాశం దొరికినప్పుడల్లా భారత్పై విషయం చిమ్మడం ఈయన ఏకైక అజెండాగా మనకు అనిపిస్తోంది. ప్రతిసారి ఏదో రకంగా అంతర్జాతీయ వేదికలపై భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. అసలు వాస్తవం ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు మీకు ఆఫ్ఘనిస్తాన్తో మీకు యుద్ధం జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ మీరు భీకర పోరాటం చేస్తున్నారు, మీ సైనికుల్ని తరిమారు, బట్టలు ఉడదీసి కొట్టి పంపించారు. మీకు పోరాటం ఆఫ్ఘనిస్తాన్తో, అది ఎదుర్కోలేక దొంగ దెబ్బలు తీస్తూ ఆఫ్ఘనిస్తాన్ మీకు ఇప్పుడు ఇలాంటి ఉద్రిక్తతలు ఉంటే, మధ్యలో ఖతర్ దోహాలో చర్చలు అవుతుంటే, ఎక్కడో మిలిటరీ అకాడమీ పోయి మళ్ళీ భారత్ ఊసేందుకు ఎత్తావు అంటే మీ ప్రజలు మిమ్మల్ని ఎక్కడ కొడతారు, మీ ప్రజలు మిమ్మల్ని ఎక్కడ బ్లేమ్ చేస్తారేమోనని ఆ ప్రజల్ని మభ్యపెట్టడానికి మాట్లాడితే భారత్ పేరు తీయడం,
భారత్ పేరు తీసి రెచ్చగొడితే అక్కడ ప్రజల్లో సెంటిమెంట్ను రగిల్చడం, భారత్పై మేము అరే నాకు అర్థం కాదు ఒక మాట, అసలు మధ్యలో భారత్ ప్రస్తావన ఎందుకు వచ్చినట్టు ప్రతిసారి మీరు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేస్తున్నారు సరే, అంటే ఇక్కడ మనం ఏదో ఒకటి మాట్లాడుతాం కాబట్టి దాన్ని కౌంటర్ చేయడానికి ఇస్తుంటారు అనుకుందాం సరే, కానీ అక్కడ గెలవలేక ఆఫ్ఘనిస్తాన్తో గెలవలేక ఇక్కడ మళ్ళీ మేకపోతు గాంభీర్యాలు. ఒక విషయం అర్థం చేసుకోండి, పాకిస్తాన్లో అంతర్గత కలహాలు, కుమ్ములాటలు, కొట్లాటలు, ఎటు చూసినా నాలుగు వైపులా బార్డర్ సరిహద్దు సమస్యలు, ఆఫ్ఘనిస్తాన్తో సమస్యే, బలూచిస్తాన్లో సమస్యే, భారత్తో సమస్యే, ఎక్కడా సరిగ్గా లేదు వీళ్ళకి వ్యవహారం. కేవలం కొంతమందికి ఊడిగం చేస్తూ చైనా లాంటి దేశాలకు, అమెరికా లాంటి దేశాలకు ఊడిగం చేస్తూ ఇట్లాంటి మాటలు పలుకుతూ ప్రగల్భాలు పలుకుతూ అక్కడ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఈ అసీం మునీర్ కావచ్చు, షెహబాజ్ షరీఫ్ కావచ్చు, వీళ్ళంతా ఇంతటి దద్దమ్మ పాలకులు పాకిస్తాన్లో ఇప్పటివరకు ఎవరూ లేరు. ఇంతకుముందున్న పాలకులు కూడా భారత్కి వ్యతిరేకంగా వివరించారు, కానీ కనీసం పాకిస్తాన్లో పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ వీళ్ళు పూర్తిగా ప్రజల్ని ఏమారుస్తూ పాకిస్తాన్లో పూర్తిగా హింసకు ప్రేరేపిస్తూ వాళ్ళ ప్రజల్ని వాళ్ళ ఆర్మీతో చంపించుకుంటూ వాళ్ళ ఆర్మీని బలిపశువులు చేస్తూ మిగతా దేశాలపైకి యుద్ధం పేరుతో ఉసిగొల్పుతూ కేవలం వీళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. పాకిస్తాన్ ప్రజల సొమ్మును దోచుకుంటూ విదేశాల్లో పౌరసత్వం తీసుకొని ఈ అసీం మునీర్ గాడి భార్య పిల్లలు ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యారు. వీడు కూడా రేపు మాపు పారిపోతారు అక్కడి నుంచి. ఎందుకంటే పరిస్థితి ఇలాగే ఉంటే పాకిస్తాన్లో ప్రజలు తిరగబడతారు ఖచ్చితంగా. మరో బంగ్లాదేశ్, మరో నేపాల్ మాదిరిగా అక్కడ అంతర్యుద్ధం ఖచ్చితంగా జరిగే అవకాశం లేకపోలేదు త్వరలోనే. సో ఇది పరిస్థితి. అంటే అవకాశం దొరికినప్పుడల్లా భారత్ను టార్గెట్ చేసి మాట్లాడితే అక్కడ ప్రజలు కూల్ అవుతారు. అదిగో దొంగ, ఇదిగో శత్రువు, అదిగో అని మేము చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామంటే ఖచ్చితంగా ఏదో ఒక సెంటిమెంట్ రగిల్చి రెచ్చగొట్టాలన్నమాట. సో బ్రహ్మోస్ మిసైల్ లాంచ్ చేసినప్పుడు దాన్ని జాతికి అంకితం చేసినప్పుడు మన రక్షణ మంత్రి మాట్లాడిన ఇవాళ మాటలు పొద్దున ఈయన కూడా మళ్ళీ మాట్లాడతాడు. దాంతోపాటు ఇంకో మాట అంటాడు, అసలు అణ్వాయుధాల ప్రపంచంలో యుద్ధాలకే తావులేదంటాడు. మరి యుద్ధాలకే తావులేదని శాంతి వచనాలు వల్లించి నువ్వు ఎందుకు స్పాన్సర్ టెర్రరిజాన్ని భారత్పైకి ఎగదోస్తావు? భారత్పైకి ఎందుకు పదే పదే ఈ అణ్వాయుధ బూచి చూపి ఎందుకు భయపడిస్తావు? అమెరికా పోయినప్పుడు మేము పోతే మాతో పాటు సగం ప్రపంచాన్ని తీసుకెళ్తామని ఇంకేదో ప్రగల్భాలు పలుకుతారు. చాలా దుర్మార్గంగా మాట్లాడతారు. ఛాన్స్ దొరికితే భారత్తో రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. ఈ మాటలు ఎక్కడ ఎవరు పెద్దగా లెక్క చేయరు, ఖాతరు చేయరు. అంతేకాదు ఈసారి మాటలతో కాదు చేతలతో చూపిస్తామని భారత్ చెప్తోంది, అది చేయబోతుంది. సో మొత్తం మీద ఆపరేషన్ సింధూర్తో బుద్ధి చెప్పినా అయినా మేమే గెలిచాం, ఆ యుద్ధంలో మేమే గెలిచాం అంటూ గొప్పలు చెప్పుకుంటాడు. అంతేకాదు పనిలో పనిగా అక్కడి మిలిటరీ అకాడమీలో ప్రసంగం చేస్తుంటే ఎవడైనా వాళ్ళ దేశం గురించి, దేశ సైన్యం గురించి, లేదా వాళ్ళ పరాక్రమం గురించి, వాళ్ళ ఇంకెవరైనా పూర్వీకులు పాత వాళ్ళు ఉంటే పొగడాలి. అమెరికా దేశమైన ట్రంప్ను ఆ మిలిటరీ అకాడమీ ప్రసంగంలో పొగుడతాడు. వీడంతా పనికి మాలినోడు ఇంకెవడైనా ఉంటాడు. సో ఇలాంటి పరిస్థితి అంటే ఏదో రకంగా ఏదో ఒక వాళ్ళకు కలిసి వచ్చే దేశాన్ని ఏదో రకంగా గొప్పలకు పోయి ఎత్తుకొని వాళ్ళతో అంటే చేతగాక మధ్యలో ఎవరినో ఒకరిని పట్టుకొని ఎవరో ఒకరు బూచి చూపిస్తూ అండమాకుందని చెప్తూ భయపెట్టించే ప్రయత్నం. ఇదంతా కూడా ఒక రకమైనటువంటి బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం. పాకిస్తాన్ మొదటి నుంచి కూడా అదే దొంగ దెబ్బలు తీయడం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా అలాగే దొంగ దెబ్బలు తీస్తుంది. అమాయక క్రికెటర్లను చంపింది, సివిలియన్స్ని టార్గెట్ చేసింది. భారత్లో కూడా సరిహద్దులో ఇదే చేసింది. కాల్పుల విరమణ ఒప్పందకు వైపు ఒప్పుకుంటేనే మరోవైపు మిసైళ్లతో, డ్రోన్లతో దాడులు చేసింది. ఇండియాపై ఎలా చేసింది, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్పై అలాగే చేసింది. కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా గట్టి పర్యవసానాలు ఎదుర్కొనే పరిస్థితి. భారత్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చెప్పకనే చెప్తున్నారు. ఆ మాటలకు చచ్చి ఊరుకుంటున్నారు. ఏదో ఒకటి మాటలు కాబట్టి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అసీం మునీర్ ఏం మాట్లాడారో మళ్ళీ ఒకసారి చూద్దాం. Fresh wave of hostilities be triggered, Pakistan would respond much beyond the expectations of the initiators. With diminishing distinction between combat and communication zones, the reach and lethality of our weapon systems will shatter the misconceived immunity of India's geographic vastness. The deeply hurting retributive military and economic losses inflicted will be much beyond the imagination and calculations of the perpetrators of chaos and instability. I advise and firmly caution the Indian military leadership that there is no space for war in a nuclearized environment. Settle the core issues with Pakistan as per the international norms on the basis of equality and mutual respect. We will never be intimidated nor coerced by your rhetoric and shall respond decisively
beyond proportions to even a minor provocation without any qualms. The onus of ensuing escalation, one that may ultimately bear catastrophic consequences for the entire region and beyond, will squarely lie with India.